చేశారా? ఓకే, పేమెంట్ టర్మ్స్ అయిపోయింది కదా. పేమెంట్ టర్మ్స్ కంప్లీటెడ్. ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ కదా, నోట్ చేసుకోండి. ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ కాన్ఫిగరేషన్, ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్. మెయింటైన్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ OB0 OBB8. OBB8. Assign terms of payment. Okay. Assign terms of payment OBB9. Create master data BP. Vendor invoice posting FB60. Vendor invoice posting FB60. Vendor report FBL1N. ఓకేనా? చూడండి, ఒక వెండర్కి మనం 1 lakh ఇవ్వాలి. ఎగ్జాంపుల్, ఒక వెండర్కి 1 lakh పే చేయాలి. సో 10 daysలో 50,000 పే చేస్తాము. అనదర్ 20 daysలో ఇంకొక 50,000 పే చేస్తాము. సో ఈ ప్రాసెస్ అన్నమాట. దీన్ని ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ అంటారు. ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ 10 daysకి ఒక 50,000, తర్వాత ఇంకొక 10 daysకి ఇంకొక 50,000 పే చేస్తాం. ఓకేనా? దీన్ని ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ అంటారు. ఇన్స్టాల్మెంట్ పేమెంట్ మీద ప్రాసెస్ అంటారు. ఓకే, OBB8కి వెళ్ళండి ఫస్ట్. నివెంట్రీకి వెళ్ళండి. ఓ పని చేద్దాం, కాపీ చేద్దామా? నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అలా కాదు, మీ కంపెనీ కోడ్ ఇచ్చేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. AM10 ఇవ్వండి. AM10. 10 days పేమెంట్ టర్మ్ అని టైప్ చేయండి. కింద 10 days పేమెంట్ టర్మ్ ఓన్ ఎక్స్ప్లెనేషన్ దగ్గర 10 days పేమెంట్ టర్మ్ ఉంచండి, పర్లేదు, అదేం కాదు. కస్టమర్ అండ్ వెండర్ సెలెక్ట్ లో ఉంది. కింద డాక్యుమెంట్ డేట్ తీసుకోండి. డాక్యుమెంట్ డేట్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ డేస్ దగ్గర 10 ఇవ్వండి, ఏమొద్దు, 10. ఓకే, సేవ్ చేయండి. నెక్స్ట్ ఏమి ఇచ్చారు ఇంతకుముందు? AM10 ఇచ్చారు. AM20 ఇవ్వండి. అక్కడ ఎగ్జిస్టింగ్ ఉంటాయి. AM30 ఇవ్వండి. పోనీ
ఇక్కడ 20 days పేమెంట్ టర్మ్ టైప్ చేయండి. 10 days తీసేసి 20 days ఇవ్వండి. రైట్ సైడ్. అయ్యో ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడే నాగరాజ్, ఇక్కడే ఓన్ ఎక్స్ప్లెనేషన్ ఏముంది నాగరాజ్? కరెక్టే ఇచ్చారు. AM30 కరెక్టే ఉంది మీది. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. 20 days ఇవ్వండి నాగరాజ్. 10 days తీసేయండి. ఫస్ట్ 10 days ఆల్రెడీ తీసుకున్నాం మనం. ఇది 20 days. 20 ఇవ్వండి అక్కడ. సార్ అది AM30లోనే 10 days క్రియేట్ అయింది సార్. అది AM10 10 AM20 రెండు ఆల్రెడీ ఎగ్జిట్ అని ఉంటుంది నెంబర్లు. ఎగ్జిట్ వస్తున్నాయి. వెళ్ళండి ఒకసారి చూద్దాం. అంటే AM30లోనే 10 days క్రియేట్ అయింది. మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేయాలి కదా. ఎక్కడ AM30లోనే 10 days క్రియేట్ అయింది సార్. AM40 తీసుకోండి. ఇక్కడ 10 ఇవ్వాలి. మళ్ళీ వెళ్ళిపోతున్నారు మీరు. సేవ్ చేయండి. కాపీ చేయండి. దాన్ని కాపీ చేయండి. ఇంకోటి చేస్తున్నారు. AM40 20 days పేమెంట్ టర్మ్. ఓకే. AM30 10 days పేమెంట్ టర్మ్. AM40 20 days పేమెంట్ టర్మ్. ఓకేనా? సో దీన్ని ఏం చేస్తున్నాం మనం? మెయిన్ పేమెంట్ టర్మ్ ఏం క్రియేట్ చేసాము? మెయిన్ పేమెంట్ టర్మ్ పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇచ్చి మనం లాస్ట్ డే కూడా క్రియేట్ చేసాం, గుర్తుందా? పని చేద్దాం. కొత్తగా క్రియేట్ చేద్దాంలేండి. నీవెంట్లోకి వెళ్ళండి. మళ్ళీ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నది సబ్ పేమెంట్ టర్మ్స్. ఇది మెయిన్ పేమెంట్ టర్మ్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇన్స్టాల్మెంట్ వెండర్ పేమెంట్ తీసుకోవట్లేదా? ఇన్స్టాల్మెంట్ వెండర్ పేమెంట్ డాక్యుమెంట్ తీసుకోండి. ఇన్స్టాల్మెంట్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకేం అవసరం లేదు. సో ఇది మెయిన్ పేమెంట్ టర్మ్. ఇది గుర్తుపెట్టుకోండి. మెయిన్ పేమెంట్ టర్మ్ ఏంటి? 99 AM. 99 AM అనేది మెయిన్ పేమెంట్ టర్మ్. సేవ్ చేశారా? సో ఇప్పుడు ఏం చేయాలి? సో మెయిన్ పేమెంట్ టర్మ్ ని వెళ్ళండి. ఎస్ఏపీలోకి వెళ్ళండి. ఆ షీట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ దాని తర్వాత నోట్ చేయండి. ఫస్ట్ స్టెప్ తర్వాత AM30 సబ్ పేమెంట్ టర్మ్ 10 days. AM30 10 days సబ్ పేమెంట్ టర్మ్. AM40 20 days సబ్ పేమెంట్ టర్మ్. AM40 20 days సబ్ పేమెంట్ టర్మ్. AM99 మెయిన్ పేమెంట్ టర్మ్. మెయిన్ పేమెంట్ టర్మ్.
సో మెయిన్ పేమెంట్ టర్మ్కి సబ్ పేమెంట్ టర్మ్స్ని అసైన్ చేస్తాం. అంటే 99 AM-కి 9930 9940 అసైన్ చేస్తున్నాం. మెయిన్ పేమెంట్ టర్మ్కి సబ్ పేమెంట్ టర్మ్ని అసైన్ చేస్తున్నాము, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏముంది కాన్ఫిగరేషన్? OB29 OBB9. నివేదికలు అండి. మెయిన్ పేమెంట్ టర్మ్ ఏంటి? 99 AM. 1 ఇవ్వండి. ఇన్స్టాల్మెంట్ 1 ఎంత పర్సెంటేజ్? 50%. పేమెంట్ టర్మ్ AM10 సారీ AM30. నెక్స్ట్ సారీ 99 AM మెయిన్ పేమెంట్ టర్మ్. ఇన్స్టాల్మెంట్ నెంబర్ 2 50 AM40. ఇదన్నమాట. ఓకే, ఎంటర్, సేవ్. చూడండి, మెయిన్ పేమెంట్ టర్మ్కి సబ్ పేమెంట్ టర్మ్స్ని మనం అసైన్ చేసాము. ఓకేనా? 50% అని అర్థం. 50 అంటే 50%. ఓకేనా? అర్థమైందా మహారాజ్? నెక్స్ట్ వెండర్ క్రియేషన్ వెళ్ళండి. వెండర్ క్రియేషన్, ఆర్గనైజేషన్, వెండర్ క్రియేట్ చేయండి. వెండర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ నేమ్. బీపీ గ్రూప్ తీసుకోండి. డొమెస్టిక్ బీపీ గ్రూప్. మన గ్రూప్ ఇవ్వండి. వెండర్ నేమ్ ఏపీపీ. ఎగ్జాంపుల్ ఏపీపీ ఇవ్వండి. డౌన్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఎంటర్. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, షార్ట్ కీ 00012. పేమెంట్ టర్మ్, ఇక్కడ మెయిన్ పేమెంట్ టర్మ్ తీసుకోవాలి. జస్ట్ నో మనం క్రియేట్ చేసాం కదా, 99 AM. మెయిన్ పేమెంట్ టర్మ్ సేవ్ చేయండి. ఓకే, FB60కి వెళ్ళండి. $1 lakh. కాంట్రాక్ట్ ఫీజ్ తీసుకోండి. కాస్ట్ సెంటర్ కాంట్రాక్ట్ ఫీజ్.
చూసారా, ఒకే ఇన్వాయిస్ బట్ 2 ఇన్స్టాల్మెంట్లో పే చేస్తాం మనం. ఇన్వాయిస్ అనేది ఒకటే, ఓకేనా, అర్థమైందా? ఒకే ఇన్వాయిస్ బట్ 50-50 ఎలా డివైడ్ అయిపోయింది? 50,000 50,000 1 lakh అనేది ఇన్వాయిస్ వాల్యూ. 2 ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తాం. పోస్ట్ చేయండి. పోస్ట్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఒక ఇన్వాయిస్ 2 ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తాం. ఒకటి 10 days, ఆఫ్టర్ 10 days తర్వాత ఒకటి పోస్ట్ చేయాలి. FBL1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే వెళ్ళండి. వెండర్ తీసుకోండి, ఆల్ ఐటమ్స్ తీసుకోవాలి కింద. చూసారా, నెట్ డ్యూ ఒకటి ఎప్పుడు పే చేయాలి? 24th చూడండి, 24th ఒకటి, ఆ తర్వాత మళ్ళీ 10 days ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయింది. అర్థమైందా నాగరాజ్? అర్థమైందా? అర్థమైందా లేదా? ఓకే సార్, సేమ్ ప్రాసెస్ ఏముంది అది. తర్వాత పోస్టింగ్ చేస్తాం, క్లియరింగ్ తెలుసు కదా మీకు ఆల్రెడీ. కస్టమర్ కూడా అంతే, సేమ్ ప్రాసెస్. సార్ సార్ చెప్పండి. మేము అది క్యాష్ డిస్కౌంట్ దాంట్లో అసైన్మెంట్ చేసినాం కదా, అది ఏటీ కోడ్ సార్, అది నాకు అర్థం కాలేదు. మనం డైరెక్ట్ FB60 ఇన్వాయిస్ నుంచి వెళ్ళిపోయినాం. అది ఒక్కసారి చెప్తారా సార్? అది క్యాష్ డిస్కౌంట్ ఎక్కడ? పేమెంట్ టర్మ్స్ లో చేసినాం కదా సార్, OBB8 తర్వాత ఒకటి అకౌంట్ క్రియేట్ చేసి దీనికి దాంట్లో అసైన్మెంట్ చేశాం కదా, FS00 పేమెంట్ టర్మ్స్ లో. పేమెంట్ టర్మ్స్ లో అసైన్ చేసామా? నిన్న పేమెంట్ క్యాష్ డిస్కౌంట్ FS00 లో క్రియేట్ చేశాం కదా సార్. అది OBB8 లోనే చేస్తాము. డిస్కౌంట్ రిసీవ్డా? OBXU కదా? OBXU సార్, XU వెళ్ళి చూడండి. OBXU వెండర్ క్యాష్ డిస్కౌంటేగా OBXU వెండర్ అయితే. ఓకే ఓకే సార్. ఇన్స్టాల్మెంట్ అర్థమైందా? ఓకే సార్, అర్థమైంది సార్. ఓకే సార్. కస్టమర్ అయితే సార్ కస్టమర్ కూడా అంతే, అదే ప్రాసెస్. అంటే OBXR OBYR అనుకుంటా, చూడు OBYR ఇవ్వండి. OBXI అనుకుంటా సార్, OBXI చూడండి, గుర్తులేదు నాకు. చూడండి, ఒక 5 minutes వెయిట్ చేయండి, రికార్డింగ్ ఆఫ్ చేసి వెయిట్ చేయండి.